తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, చాలా వరకు చాలా విషయాల్లో డబ్బున్న వాళ్ళని ఒక రకంగా, సామాన్యులను ఒక రకంగా చూస్తున్నారేమో, పరిస్థితులు కూడా అలానే ఉంటున్నాయేమో, అంటే వాళ్ళకే ఫేవర్గా ఉంటున్నాయేమో, సామాన్యులకు ఏది కూడా అందుబాటులో ఉండదేమో అన్న విధానం మనం ఎక్కువగా చూస్తూనే ఉన్నాం. అవును. అయితే లక్ష్మీదేవి కూడా సామాన్యులని వరించదేమో, ధనవంతులకే ఇంకా అంటే మనం అనుకుంటూ ఉంటాం సాధారణంగా, డబ్బున్న వాళ్ళకే ఇంకా కుప్పలుగా కనకవర్షం కురుస్తూ ఉంటుంది. వాడికి పూటకు కూడా వెళ్ళట్లేదు, ఏం వానింట్లో రూపాయి కాస్త వీనికి వస్తే వీడు కడుపు నిండా తిండన్న తింటాడు, కుటుంబాన్ని పోషించుకుంటాడు కదా అని చెప్పి. అయితే నిజంగా అనిపిస్తుంది, దేవుళ్ళు కూడా పక్షపాతులేనా, ఎందుకు ఇట్లా జరుగుతోంది, అంటే సామాన్యులకి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదా, అంటే వాళ్ళు మళ్ళీ పూజలు ఈ విషయాలకు వచ్చేసరికి ఏమీ లేని వాళ్ళే ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. ధనవంతులు అసలు పూజల జోలికి, భగవంతుల జోలికి కూడా చాలా తక్కువగానే వెళ్తూ ఉంటారు. అయినా ఎందుకని వాళ్ళకే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందంటారు? గతం పాపం, గతం దుఃఖం, గతం దారిద్ర్యమేవచ, ఆగతాతు సుఖ సంపత్తి పుణ్యాతు తవ దర్శనం. అంటే అండి, ఈ జన్మలో నీకు అమోఘమైన డబ్బు వచ్చింది అంటే క్రితం జన్మలో నువ్వు చేసుకున్నటువంటి పుణ్య ఫలితం. ఆ పుణ్య ఫలితం ద్వారా నీకు డబ్బు వచ్చింది, ఆ డబ్బును నువ్వు కాపాడుతున్నావు. అలానే జన్మ కర్మ సమే దివ్యం, నువ్వు ఏదైతే చేసుకుని ఉన్నావో దాని యొక్క ప్రతిఫలమే నువ్వు అనుభవిస్తావు. ప్రధానమైన విషయం. ఇకపోతే రెండొక విషయం, అసలు లక్ష్మీదేవి వాళ్ళని వరిస్తుందా, ఆవిడికి పక్షపాతమా అని అంటే పక్షపాతం అనడానికి వీల్లేదు, కానీ వాళ్ళనే ఎందుకు వరిస్తుందో మాత్రం వివరం మనం చెప్పచ్చు. ఎందుకనంటే మనం పొద్దున్న స్నానాలు చేస్తాం, విడిచిన బట్టలు అలా పడేస్తాం, అవసరమైతే జాగ్రత్తగా పక్కన పెట్టి రేపు మళ్ళీ అవే కట్టుకుంటాం. ఇల్లు ఏనాడైనా శుభ్రంగా ఉంటుందండి మంది? ఉంటుంది. ఇడిచిన బట్టలు అయితే తీసిన బట్టలు అక్కడ పడేయటము, బట్టలు మడత పెట్టం అక్కడ పడేస్తాం, కుర్చీ నిండా బట్టలు ఉంటాయి, విడిచిన బట్టలు నమ్మోలు ఉంటాయి, ఇల్లు ఊడుస్తాం ఎక్కడ దుమ్ము అక్కడే ఉంటుంది, ఏ టీవీ గూట్లలో మొత్తం షెల్ఫ్లు చూసినా మొత్తం దుమ్ముగానే ఉంటుంటుంది. ఎప్పుడూ కూడా దుమ్ము ధూళి అపరిశుభ్రత ఉన్న చోటకి జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుందండి. ఇప్పుడు మీరు ధనవంతులు వాళ్ళ ఇల్లు చూడండి, ఎక్కడైనా మీకు దుమ్ము కనిపిస్తుందా? అంటే వాళ్ళకి డబ్బు ఉందండి, డబ్బు ఉంటే అన్నీ అయిపోతాయి. శుచి శుభ్రత ఉన్నటువంటి ప్రదేశానికి లక్ష్మీ అమ్మవారు వెతుక్కుంటూ వస్తుంది. మనం కూడా పూరి గుడిసెలో ఉన్న శుభ్రంగా పెట్టుకోవాలి, శుభ్రంగా పెట్టుకుంటే అమ్మవారు వస్తుంది, ఎక్కడికైనా వస్తుంది ఆవిడ. శుభ్రత లేని చోట మురికాల దగ్గర మనం వెళ్ళి ఉంటామండి? కాస్త 4 నీళ్లు ఉండి 4 రోజులు నీళ్ళు కనుక మురిగిపోతే వాసన వస్తూ దోమలు వస్తూ ఉంటాయి, 5 నిమిషాలు మనం నిలబడతామా? నిలబడం. మనకి ఎలా ఉన్నప్పుడు సర్వలోకానికి కూడా ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి అమ్మ అటువంటి చోట ఆవిడ ఎందుకు ఉంటుంది? సుగంధ సుమనోహర పరిమళ ద్రవ్యములు. దీనికి భారతంలో చెప్పాడంటే మంచి విషయం. పాండవులు 5గురు పడి వెళ్తూ ఉంటారు, ఒక్కొక్కళ్ళు కింద పడిపోతూ ఉంటారు. ఫస్ట్ ద్రౌపది పడిపోతుంది. భీమసేనుడు, అన్నయ్య ఏనాడు కూడా ధర్మం తప్పి చరించలేదు కదా, మరి ద్రౌపది ఎందుకు పడిపోయింది అంటే, తమ్ముడు మీకు తెలియని ఒక విషయం ఉంది, మనందరికన్నా అర్జునుడు అంటే కాస్త ద్రౌపదికి పక్షపాతం ఎక్కువ. అవునా? ఆ ఒక్క పాతంతో ఆమె పడిపోయిందంట. కొంతసేపటికి అర్జునుడు పడిపోతుంటాడు. అన్నయ్య అర్జునుడు పడిపోతున్నాడు ఏమిటి, అర్జునుడు చేసిన తప్పేమిటి అని అంటే, నీకు తెలియదురా, వాడికి ధనుర్విద్యలో తనంతటి వాడు లేడు అనేటువంటిది ఒక ఉంది, దానివల్ల వాడు పడిపోయాడంట. ఈ తర్వాత నకులుడు సహదేవుడు వీళ్ళు, అన్నయ్య అంటే నా అంతటి సుందరాంగుడు భవనాలలో లేడు అని చెప్పి వాళ్ళకు ఉందిరా అంటాడు. కాసేపు భీముడు కూడా అన్నయ్య అంటూ వాళ్ళతుంటే, నేనెందుకు చనిపోతున్నానంటే నీకు ఖండబలం గుండెబలం
దానితోటి వచ్చినటువంటి అహంకారం ఇన్ని కలిపి నిన్ను పడేసినరా అంటాడు. వీళ్ళు నలుగురు ద్రౌపదితో పాటు 5 పడిపోతారు. ధర్మరాజు కోసం ఇంద్రుడు రథాన్ని పంపిస్తాడు. సశరీరంగా స్వర్గలోకానికి వెళ్ళినటువంటి ధర్మరాజు వెనకాల ఒక కుక్క వస్తూ ఉంటుందండి. నేను అడిగిన దానికి దీనికి సంబంధం ఏంటని మీకు అనిపించవచ్చు, చెప్తా. కుక్క వస్తుంది. ధర్మరాజు ఆ రథం ఎక్కువ నేను స్వర్గానికి తీసుకెళ్తానంటే ఈ కుక్కను కూడా ఎక్కిస్తే శునకాన్ని కూడా అక్కడి నుంచి మాతో నడుచుకుంటూ వస్తుంది, శునకాన్ని కూడా ఎక్కిస్తే నేను తీసుకెళ్తా అంటే అది శునకము జంతువు రథం ఎక్కకూడదు అంటే అయితే నేను రథం ఎక్కను. నా భార్య 4 తమ్ముళ్ళు చనిపోయారు, వాళ్ళు తిరిగి రారు. ఇప్పుడు అక్కడి నుంచి మమ్మల్ని వెంటాడుతూ మాతోటి పాటు ఇంతవరకు వచ్చింది శునకం, దాన్ని వదిలేసి వెళ్ళడానికి నా మనసు అంగీకరించదు అనగానే ఆ శునక రూపంలో ఉన్నటువంటి యమధర్మరాజు లేచి నీ ధర్మదీక్షకి నేను సంతోషమయ్యా, నాకు కాండవ దహనం సమయంలో మీలో ఎవరిని నువ్వు బ్రతికించమని కోరుతా ఉంటే నా పిన్ని గారు కొడుకులు అందులో నకుల్ని బ్రతికించని నువ్వు కోరావు, అప్పుడే నీ ధర్మదృష్టి నాకు అర్థమైందయ్యా, కాబట్టి నువ్వు సశరీరంగా స్వర్గానికి వెళ్ళిపోంటారు. స్వర్గానికి వెళ్ళిన తర్వాత నరకం అదంతా ఉంటుంది కదా, ఈ నరకం అనగానే నానా రకాలుగా మొత్తం ఇబ్బందికర వాతావరణంలో ఉంటుంది, చాలా చండాలంగా చూడటానికి భయంగా. అక్కడికి ధర్మరాజు వచ్చాడని తెలిసి దేవేంద్రుడు వీళ్ళందరూ కూడా ధర్మరాజు దగ్గరికి వస్తుంటే అప్పటి వరకు చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి వాతావరణం మొత్తం కూడా సుందర సుమనోహరంగా చక్కటి చందన పరిమళ ద్రవ్యాలతో సువాసనతో కూడి ఉంటుంది. సో ఎప్పుడు కూడా భగవంతుడు ఎక్కడ ఉంటాడు అని అంటే సుమనోహరంగా సౌభాగ్యమైనటువంటి వస్తువులతో, శోభన ద్రవ్యాలతో, పరిమళ ద్రవ్యాలతో, సువాసనలతో ఎక్కడ వాతావరణం అయితే ఉంటుందో దుమ్ము దూరి లేకుండా అక్కడ భగవంతుడు ఉంటాడు. కనుక ఇప్పుడు మనకు కారులు ఉంటాయి, రోజు కడగం, రోజు మనం కడగం. మనం ఏదైతే మొదలు పెడతామో అది పూర్తి చేయడానికి ఆయనే డబ్బులు ఇస్తాడు. మరి గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు, వాళ్ళు 4 కార్లు ఉంటాయి, 4 కార్లకి 4 డ్రైవర్లు రోజు వచ్చి శుభ్రంగా కారుకి ఇంత దుమ్ము లేకుండా కడుగుతారు. ఇంట్లో లోపల కూర్చోండి, పనున్నా పని లేకపోయినా ప్రతిరోజు వచ్చే 2 వచ్చి ఆ గ్లాసులు తీసి శుభ్రంగా తుడిచి మళ్ళీ అక్కడ పెడుతూ ఉంటారు. దుమ్ము ధూళి అనేటువంటిది లేకుండా, అపరిశుభ్రంగా లేకుండా, ఎప్పుడూ కూడా శుచిస్మితంగా చాలా ఆ ఇంట్లో అడుగుపెట్టగానే ఎంత సుందరంగా ఉందో, ఎక్కడ ధూళి లేదు దుమ్ము లేదు అనేటువంటి వాతావరణం ఉన్న చోట లక్ష్మీదేవి ఎప్పుడూ ఉంటుందండి. అంటే మీరు తిరుమల వెళ్ళండి, మీకు అర్థమవుగా అని చెప్తున్నా. తిరుపతి వెళ్ళండి, హృదయ లక్ష్మి ఉంది అక్కడ అమ్మవారి స్వామివారి దగ్గర. కొండ మీద లోపలికి వెళ్తే ఎప్పుడూ పచ్చకర్పూరంతో మంచి సువాసన, కనుకనే ఆవిడ అక్కడ స్థిరంగా ఉంటుంది. మామూలుగా సాధారణమైన చిన్న చిన్న గుళ్ళకి మనం వెళ్తుంటాం, అక్కడ సువాసనలు రావు. కాబట్టి 20 ఏళ్ళైనా గుడి కట్టి అది అలానే ఉంటుంది, దానికి ఎదుగుదల ఉండదు. ఎందువల్లనంటే ఆ ప్రాంగణంలో అమ్మవారు ఉండలేరు. ఏదో మంచి పర్వదినం వచ్చినప్పుడు మాత్రమే కాస్త మొత్తం కడిగేసేసి అలంకారం చేస్తారు. వీటి రోజుల్లో ఎవరు దాన్ని పట్టించుకోరు. అలానే ఆ పరిసరాల్లో ఉన్న వాళ్ళు కూడా అంత సుఖపడిన వాళ్ళు ఎవరూ లేరు. ఎందువలన నీ ఊర్లో, నీ పరిధిలో, నీ వీధిలో, నీ ఇంటి మీద ఒక ఆలయం ఉంటే దాన్ని అభివృద్ధి చేసుకుంటూ, దాన్ని బాగు చేసుకుంటూ, దాన్ని తెక్క చేసుకుందాం లేకుండా ఎక్కడో తిరుపతి వెళ్ళో ఇంకొక చోటకి వెళ్ళో గొప్ప గొప్ప దేవాలయాలను ఇంకా గొప్పగా చేద్దామని ఆలోచిస్తున్నావు. మినహాయిస్తే నీ దగ్గరున్న దేవాలయంలో నువ్వు శక్తిని గ్రహించలేకపోతున్నావు. కనుక మనం అందరం అలానే ఉంటాం. ఏ గుళ్ళోకైనా వెళ్ళండి, ఇక్కడ దుమ్ము ధూళి ఉంటుంది. తిరుమల లోపలికి ఎంతమంది ఎక్కడైనా కనిపిస్తుందా? మొత్తం ఒకటి నేతితోడు కలిపిన సువాసన లడ్డు వాసన, లోపలికి వెళ్తే చక్కటి పచ్చకర్పూరం వాసన. ఏంటంటే ఆ సుగంధ సుమనోహర పరిమళ ద్రవ్య సువాసన ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటుంది. కనుక మీ ఇంట్లో కూడా లక్ష్మీ అమ్మవారు స్థిరంగా ఉండాలి అనుకున్నట్లయితే ఇల్లు శుభ్రంగా పెట్టుకోండి, విడిచిన బట్టలు పెట్టకండి. ఒక్కసారి ఒంటి మించి తీసి పక్కన పెడితే మళ్ళీ కట్టకండి. విడిచిన బట్టలు కట్టకూడదు. మీరు ఎప్పుడైనా పెద్దవాళ్ళని చూసారా, తీసి పక్కన పెట్టేస్తారు, ఇంకోటి తీసుకుంటారు, గంటకో చేరైనా మారుస్తారు, కానీ కట్టింది మళ్ళీ కట్టరు. అటువంటి అలా ఉన్నప్పుడు ఎప్పుడైతే కనుక శారీరక సౌందర్యం, బాహ్య సౌందర్యం, అంతఃసౌందర్యం, గృహ సౌందర్యం ఎప్పుడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవిని మీరు ఎలమన్నా వెళ్దాం, అక్కడే ఉంటుంది. అదంతా కాకుండా పొద్దున్నే ఉడుద్దానులే తర్వాత ఓడవచ్చులే అనేసి ఎప్పుడో మనకు కుదిరినప్పుడు 8 9 మనకు కుదిరినప్పుడు ఇల్లు ఉడుచుకుంటూ బట్టలు మొత్తం ఆరేసి మొత్తం పక్కన పడేసేసి, ఇరిచిన మొత్తం ఏమూలు పడేసేసి
అంట్లు మొత్తం అమూల. చూడండి మీరు నేను చాలామంది ఇళ్ళలో వెళ్ళినప్పుడు నేను ముందు వంటింట్లోనే చూస్తా. అసలు వీళ్ళు వాతావరణం ఏంటి, రాత్రి పడుకోబోయే ముందు ప్రత్యేకంగా కొన్ని పరిశీలిస్తా. ఎక్కడ అంట్లు ఉండవు. ఆ రాత్రివి తిన్న మొత్తం దాదాపుగా రాత్రి తోమేస్తారు. తోమేసి బోర్డు చేసేస్తారు. తెల్లవారేటప్పటికి నీకు అంట్లు కనిపించవు. పాచి గిన్నెలు అంటారు చూసారండి, అట్లా అంటూ రాత్రి వండి తిన్నటువంటి పదార్థాలు గిన్నెలు దాదాపుగా తెల్లవారితో కనిపించవు. రాత్రే మొత్తం పక్కన పెట్టేస్తారు. మళ్ళీ ఉదయం పూట టీ పెట్టుకుంటే అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా రావడం తప్పితే ఎప్పటికప్పుడు వాళ్ళు తొలిచేసుకుంటారు. టీ తాగిన తర్వాత మనం గాసి పక్కన పెట్టేస్తాం గంట 2 గంటలు. టీ అవ్వగా మనిషి వచ్చి తీసుకెళ్ళిపోతే కడిగి పెట్టేస్తారు. అంత శుభ్రత ఉన్న చోట లక్ష్మీదేవి మీరు పొమ్మన్నా పోదు. ఈ శుభ్రత లేని చోటకి ఇంత ద్వారంలోంచి జ్యేష్ఠాదేవి ఇలా ఆసనమవుతుంది. ఎప్పుడైతే ఆవిడ లోపలికి వస్తుందో అందులోంచి మొత్తం మనకున్నటువంటి సంతోషం మొత్తం వెళ్ళిపోతుంది. అప్పటి వరకు ఉన్నటువంటి ఇంట్లో భార్యాభర్తల ఇబ్బందులు మాట వచ్చి నువ్వెంతంటే నువ్వెంత, ఆర్థిక రకంగా మానసికంగా ఆరోగ్యంగా అన్ని రకాల సమస్యలు రావడానికి మూలం జ్యేష్ఠాదేవి ఇంట్లోకి రావడం. ఆవిడ ఎందుకు వచ్చింది, నీ ఇల్లు నువ్వు శుభ్రంగా పెట్టుకోలేకపోయావు కాబట్టి ఇక్కడ నీకు లక్ష్మీదేవి ఎందుకు ఉంటుంది. ఇంకా భగవంతుడు ఎక్కడో, మీకు ఒక మాట చెప్తా, మన ఇల్లు ఎప్పుడు చికాగ్గా ఉంటుంది. మన ఇంటికి ఒక పెద్ద మనిషి వస్తున్నాడంటే ఎట్లా చేస్తాం, శుభ్రం చేస్తాం చాలా నీట్గా. ఆయన వచ్చేటికి ఇల్లంతా మొత్తం సోఫాలతో సహా మొత్తం నీట్గా పెట్టేసేసి ఒక అగరబత్తి పెట్టి మంచి సువాసన అవడానికి స్ప్రే కొట్టేస్తాం. రోజాలు ఎందుకుండమండి అంటే ఆ పెద్ద మనిషి ఏదో మన ఇంటికి వస్తే మన ఇంటిని చాలా శుభ్రంగా నీట్గా ఉన్నారు అని ఒక ఫీలింగ్ వాళ్ళకి కలుగుతుంది, మెప్పు. వీడెవడి గురించి మెప్పు ఉండే బదులు అమ్మవారి మెప్పు పొందాలని ప్రయత్నం చేసే రోజు అలానే ఉంది. చిన్న లాజిక్ అండి. ఆ విషయంగా ఉంటే లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్దు. మీరు మార్వాడీస్ చూడండి ఎలా ఉంటారు, ఎక్కడ ఇంత దుమ్ము ఉండదు, చికాగ్గా ఉండరు, ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నిత్యం ఇంట్లో చేయవలసిన దాన్ని ఇల్లు శుభ్రంగా ఉంచుకోవటము, ఒళ్ళు శుభ్రంగా ఉంచుకోవడం. వాళ్ళు ఎక్కడ దాదాపుగా ఒంటి మీద కొబ్బరి నూనె, మొహం మీద కొబ్బరి నూనె జిడ్డు కారుతున్నట్టుగా కానీ ఎక్కడా ఉండరు. దాదాపుగా మార్వాడీస్ అందరూ కూడా మొహంలో ఒక చక్కటి కాంతితో ఉంటారు. పెట్టుకొచ్చిన కాంతి కదా అదంతా. వాళ్ళ ఆరాధనలు ఇంట్లో. ఆరాధన అంటే ఏంటి, ఎప్పుడూ కూడా ఒంటిని ఇంటిని శుభ్రంగా పెట్టుకుంటారు, మంచి ఇస్త్రీ బట్టలు వేసుకుంటారు. ఎప్పుడైతే నువ్వు నీ ఒంటిని నీ ఇంటిని శుభ్రతగా పెట్టుకుంటావో అక్కడికి ఆవిడ వస్తుంది. కానీ అశుచిగా ఉన్న చోట, పందులు తిరిగే చోట, బురద ఉన్న చోట, దోమలు ఈగలు ఇవన్నీ పెంట కుప్పలు వేసిన చోట ఆవిడ ఎందుకు ఉంటుందండి, దరిద్రత ఉంటుంది. ఈ చిన్న విషయంతో జనాలకు అర్థం కావాలి, లక్ష్మీదేవి రావాలంటే మనం ఎలా ఉండాలి, లక్ష్మీదేవి అక్కర్లేదంటే మనం ఎలా ఉండాలి అని చెప్పి. అంతే అంతే, ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే. అంతే. గురుగారు, లలితా సహస్రనామ పారాయణం ఈ మధ్యకాలంలో చాలామంది లలితా సహస్రనామ పారాయణం చేస్తున్నారు. కాకపోతే ఎక్కువగా అంటే వాళ్ళకున్న ఇబ్బందులు తొలగిపోవడానికి కానివ్వండి, లేదు అనంటే వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరట్లేదు, ఆ కోరిక నెరవేరాలని కానివ్వండి, ఏదేమైనప్పటికీ కామ్యాల కోసం ఎక్కువగా చేస్తూ ఉన్నారు. నిజంగా లలిత సహస్రనామ పారాయణము ఎందుకు చెయ్యాలి, చేయటం వల్ల ఎటువంటి ఫలితం ఉంటుంది, కామ్యాల కోసమే చెయ్యాలా, చేస్తున్న పద్ధతి సరి అయినదేనా, ఒక్కసారి దాని గురించి వివరణ ఇవ్వండి. తప్పకుండా. శ్రీ విద్యాం పరిపూర్ణమేరు శిఖరే బిందుత్రికోణే స్థితాం వాగీషాది సమస్తభూతజననీ మంచే శివాకారకే కామాక్షీ కామాక్షీం కరుణారసార్ణవమయీం కామేశ్వరాం కస్థితాం కాంతాం చిన్మయ కామకోటి నిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామం బ్రహ్మ విద్య అని దానికి పేరమ్మ. బ్రహ్మ విద్య. మనము చాలామంది చాలా రకాలుగా అడిగినప్పుడు లలితా సహస్రనామంలో ఏ శ్లోకం పారాయణ చేసుకుంటూ ఉంటే ఏం జరుగుతుంది అనేటువంటి కామ్యాల గురించి చాలా అడిగినప్పుడు చెప్పాం. ఆపద్ధర్మము ధర్మము రెండు ఉంటాయి. ధర్మ విధి ఎలా ఉంటుంది అంటే లలితా సహస్రనామం అనేటువంటిది అసలు ఏ కామ్యానికి ఉపయోగించకూడదు. ఎందువలన అది రహస్యనామ స్తోత్రం అని దానికి పేరుంది. అంటే అందరూ చదవద్దనా రహస్యము? అంటే లలిత అంటేనే రహస్యనామం, అదంతయు కూడా
ఇప్పుడు మనకు చాలామంది గుళ్ళలోకి వెళ్తే మైకులు పెట్టేసి ఇవన్నీ చేస్తున్నారు. అది కూడదు అని ఎంతో రహస్యకృతంగా మాత్రమే దాన్ని పారాయణ చెయ్యాలి అనేటువంటిది ఉన్నది. బాహ్యంగా కొన్ని చోట్ల అది చెయ్యకూడదు అనేటువంటిది ఉంది. అలానే ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అట్లా ఉపదేశం లేకుండా లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చెయ్యకూడదు అనేటువంటిది కూడా దానికి ఎంతో రహస్యం ఉంది. కానీ చేసేస్తూనే ఉన్నారు. కామ్యం కోసం చేసేటువంటిది ఆపద్ధర్మం. సదా ధర్మ విధానాన్ని అనుసరిస్తే ఆపద్ధర్మం జోలికి వెళ్ళక్కర్లేదు. ఎందువల్లనంటే ధనానికే ఇంధనం ఇచ్చేటువంటిది శ్రీచక్ర మహామంత్రానికి సంబంధించిన ప్రతి ఒక్క బీజం అందులోనే ఉంది. శ్రీచక్రానికి సంబంధించిన ప్రతి బీజం అందులోనే ఉన్నది అంటే ఎంత విషయమో, ఆ శ్రీచక్రమే అమ్మవారికి సింహాసనం. అమ్మవారికి వేరొక సింహాసనం లేదు. అమ్మవారి సింహాసనమే శ్రీచక్రమైనప్పుడు ఇంకెంత ఒక యోగం అనేటువంటిది ఏర్పడుతుంది అనేటువంటి విషయం మనం గమనించుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి, మనం తెలుసుకోవాలి. నా ఇష్టం వచ్చినట్టు నేను కూర్చుంటాను అనుకుంటే అవదండి. అది శ్రీచక్ర సింహాసనే అన్నారు. శ్రీచక్రం అంటే ఏంటి? దానికి అంటే అమ్మవారికి ప్రతిరూపం. 9 ఆవరణలతో ఉంటుంది అది. ఆ పైన అమ్మవారి సింహాసనంగా బిందు త్రికోణ విధానం అనేటువంటి అమ్మవారు ఉంటారు. కేవలం ఆ శ్రీచక్రం అనేటువంటిదే ధనానికే ఇంధనమైనటువంటిదే మహామంత్రం. అది ఆ లలితా సహస్రనామంలో ఆ శ్రీచక్రం గురించి గొప్పగా చెప్పబడి ఉన్నది. ఆ శ్రీచక్రమే ఆవిడికి సింహాసనమైంది అని అంటే ఇక దీని గురించి మనం ఇది అని చెప్పగలమా? సాధ్యమవుతుందా? లలితా సహస్రనామానికి సంబంధించినటువంటి భాష్యం గురించి ఏదైనా వివరణ తీసుకురావాలంటే 1 సంవత్సరం పడుతుందండి. అంత గొప్పది లలితా సహస్రనామం. అందులో ప్రతి శ్లోకము ఒక అద్భుతం. మీరు చూడండి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ప్రతి భాగము 8 అక్షరాలతో ఉంటుందండి. 8 అనేటువంటిది మనిషి జీవితానికి వృద్ధి. అష్టసిద్ధులు కావచ్చు, అష్టైశ్వర్యాలు కావచ్చు, రుగ్మతులు తొలగిపోవడం కావచ్చు, 8తో వృద్ధి చెందేవి 64 రకాలు ఉన్నాయి. 8తో వృద్ధి చెందేవి 64 రకాలు ఉన్నాయి యోగాలు. అలాగే దుర్యోగాలు కూడా 64 ఉన్నాయి. దుర్యోగాలు కూడా 64 ఉన్నాయి. ప్రతి మనిషి కూడా ప్రతి 10 మందిలో 9 మంది మనుషులు 64 దుర్యోగాలలో కొన్నిట్లుగా ఆపాదింపబడుతూ ఉంటారు. అంటే దుర్యోగము అంటే చెడు, అంటే అశుభం జరగటం కూడా యోగమేనా అండి? అంటే యోగాలలో రకాలు అంటున్నా. అంటే 64 ఇవి. అది యోగము అని ఎందుకుంటున్నామంటే పుణ్యము పాపం అంటే ఏంటో తెలుసా అండి? అంటే మనం చేస్తున్న పనులను బట్టి మనకు వచ్చే ఫలితం. ఇష్టమైంది పుణ్యం, మనకు నచ్చింది ఇష్టమైంది పుణ్యం, మనకు నచ్చంది ఇష్టం లేనిది పాపం. అంటే ఇప్పుడు పూజ చేయండి అంటే కొంతమందికి నచ్చదు, ఆయన అదే చెప్తాడు, అది మహాపాపంగా భావిస్తారు. కొంతమందికి భగవద్ ఆరాధన ఇష్టం, అది పుణ్యం. మరి తీసుకునే విధానాలు. అవునులేండి, నిజమే. ఇలా ఉన్నప్పుడు ఈ లలితా సహస్రనామంలో 64 రకాల దుర్యోగాలని తీసేస్తుంది. అది 64 రకాల యోగాల్ని ఆపాదింపజేస్తుంది. కనుక అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖ చంద్ర కలంకాభ మృగనాభి విశేషగా అనుకుంటూ ప్రతి ఒక్క శ్లోకానికి మను విద్య చంద్ర విద్య చంద్రమండల మధ్యగా చారు రూప చారుహాస చారు చంద్రకళాధర. ఈ శ్లోకం అవసరం లేదన్నటువంటిది లేదండి. 183 శ్లోకాలు. 183 శ్లోకాలు 8తోటే ఉంటాయి, ముడిపడి వృద్ధి చెందుతూ ఉంటాయి. 8 అంటేనే వృద్ధి. ఆయుష్ కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఈ లలితా సహస్రాన్ని స్త్రీలు ఎవరైనా పురుషులు ఎవరైనా ఉపదేశం లేకపోతే కళ్ళతోటి మాత్రమే పెదాలు ఆడించకుండా మనం పేపర్ ఎలా చదువుతాం అలా కళ్ళతోటే చదవండి. అలా 72 రోజులు దీక్ష పెట్టుకోండి. అంటే 72 సార్లు పూర్తి చేయాలి అనేటువంటిది పెట్టుకోండి. అంటే అది మనం రోజులో ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మన ఇష్టం. అది అన్నట్టు రోజుల్లోనేనా?
రోజు 3 సార్లు చదవగలం, ఓకే చదివేసుకోండి. 71 కంప్లీట్ చేయాలి. 72 సార్లు. 72. కానీ ప్రశాంతతగా చేసుకుంటే మీకు 72 రోజులు పడుతుంది. ఎందుకంటే ఒక్కసారి ఆమూలాగ్రంగా పారాయణ చేయాలంటే 45 నిమిషాలు పడుతుంది. అంటే మనం వేరే ఆలోచన లేకుండా చేయాలి. అలా చేసుకోగలిగితే 72 రోజులు మనకు దొరికేది ఏమిటి అంటే దశవారం పఠేద్యస్తు సద్య పాపై ప్రముచ్యతే. అంటే దశవారం అంటే 10 వారాలు అంటే 72 రోజులు అనులోమం విలోమంతో కలిపి. ఈ 72 రోజుల పాటు కనుక మనం చేసినట్లయితే సద్య పాపై ప్రముచ్యతే. జన్మించిన దగ్గర నుంచి మనం చేసిన పాపాలు కొన్ని ఉంటాయి, మన పూర్వీకుల నుంచి సంక్రమించిన దోషాలు ఉంటాయి, ఆ క్షణంతో మొత్తం తిరిగిపోతాయి. మహాదుర్గాన ధరతి మహాదేవ్యా ప్రసాదత. నీకు జీవితంలో ఏదైతే అవసరమో నువ్వు అడగవలసిన అవసరం లేకుండా అమ్మవారు ప్రతి క్షణం నీకు నువ్వు అడిగింది ఇవ్వదు, నువ్వు అడిగింది ఇవ్వదు. మరి నేను చేయటం దేనికండి, అంత అవసరం ఏంటి? నేను అడిగింది నాకు ఇష్టమైంది కోరే కదా. చాలా మంచి ప్రశ్న ఇది. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, అక్కడ చాకు ఉంటుంది, వాడు అదే అడుగుతారు, మీరు ఇస్తారా? ఎందుకని? అది ప్రమాదం కదండి. అంటే వాడికి అది ఎలా ఉపయోగించాలో తెలియదు కదా. కానీ అది వాడు కావాలని అడుగుతారు, మీరు ఇస్తారా? ఇంకోటి ఏదో ఇచ్చి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు, వాడు అదే కావాలి నాకు ఇది అక్కర్లేదు అంటారు. అలానే మనం కూడా నాకు ఇది కావాలి అంటాం, దానివల్ల మనకు మంచో చెడో మనకు తెలియదు, ఆయన అమ్మకి తెలుసు కనుక అది ఇవ్వదు. దానివల్ల నీకు నష్టం రా, నేను వేరేది ఇస్తాంట. నేను అడిగింది ఇవ్వనప్పుడు నువ్వు ఇచ్చింది నాకు వద్దంట మనం. కనుక ప్రతి శ్లోకానికి ఒక్కొక్క విధానం ఉంది. విడిపోయేటువంటి దంపతులు కూడా కలిసి ఉండేటువంటిది నిత్య క్లిన్న నిరుపమ నిర్వాణ సుఖదాజిని నిత్య షోడశికారూప శ్రీకంఠార్థ శరీరిణి అని చెప్పి అర్ధభాగంగా ఇచ్చారు కదా. ఈ రకంగా ప్రతి ఒక్క కామ్యానికి ఒక్కొక్క శ్లోకం ఉంది. ఎన్ని కామ్యాల కోసం ఎన్ని శ్లోకాలు చదువుతావు, దేనికి దానికి విడివిడిగా. కాబట్టి 72 రోజులు టైం పెట్టుకో, రోజు ప్రశాంతంగా. ఉదయం కన్నా సంధ్యా సమయంలో, ఉదయం కన్నా సంధ్యా సమయం రెట్టింపు కూడా ఎక్కువ వస్తుంది. కానీ బ్రాహ్మీ ముహూర్తంలో ఎక్కువ ఆ టైంలో మనం చేయలేం కదండి, అది నేను అనేది. అప్పుడు చేయగలిగితే పర్వాలేదు, ఆ సమయంలో చేయగలిగితే అసలు తిరుగులేదు. లేదంటే సంధ్యా సమయం సాయంకాలం. అంటే బ్రాహ్మీ ముహూర్తం అనేది అనుకున్న సూర్యోదయాత్ పూర్వం, సూర్యుడు అలా ఉదయించడానికన్నా ముందు మీరు చేయగలిగితే మహాయోగం. అది ఎట్లాగో చెయ్యలేరు, సూర్యోదయం తర్వాత చేసేటువంటిది ఫలితం ఉండదు, రాక్షస కృతం అంటారండి. అంటే ఆ సూర్యోదయం తర్వాత మనం భక్తిగా కూర్చొని నేను చేస్తాను అంటే ఆ శక్తి అంతయు కూడా ఈ పిశాచగణాలకి భూతగణాలకి రాక్షసులకి వెళ్ళిపోతుంది. అది కానీ మనం దీక్షా ప్రకరణ, దీక్ష ప్రకారంగా చేస్తే దీక్షా విధానంలో నేను ఇన్ని రోజులు దీన్ని చేద్దాం అనుకున్నప్పుడు దాని సమయం సూర్యోదయ పూర్వం అయిపోవాలి. ప్రతిరోజు ఒకే సమయంలోనండి? ఖచ్చితంగా. సూర్యోదయం అంటే 5:30 వేసుకుందాం, 6. ఈ లోపల నువ్వు చేసుకోగలిగితే అది నీకు అదృష్టం. ఇవాళ నేను 4ంటికి మొదలు పెడతాను, రేపు 4:30కి మొదలు పెడతాను, ఏంటి ఉపయోగం? ఏకకాలంలో వ్యవహారం చేయగలగాలి. చేయగలిగితే నీకు వచ్చేటువంటిది కూడా అనేక రకాలుగా, ఈ ఏకీకృతం అనేక రకాలుగా వస్తుంది. ఏకైవ సర్వత్ర వర్తతే తస్మాదుచ్యతే ఏక, ఏకైవ విశ్వరూపిణి తస్మాదుచ్యతే నైక. నువ్వు ఒకటిగానే భావించేయవచ్చు, కానీ అనేక రకాలుగా నీకు ఏదైతే జీవితానికి అవసరమో అది ఒక్కటి అమ్మవారు ప్రసాదిస్తుంది. ఆ విధానాన్ని సూర్యోదయాత్ పూర్వం అనుసరించు. ఒకవేళ సూర్యోదయంలో మనం చేయలేనేమో అనుకుంటే అప్పుడు రెండవ విధానం సాయంత్రం చేయండి, అస్తమానం సమయంలో. అది ఎప్పుడు సూర్యుడు దిగిపోవడానికి ముందు చేయాలి, అస్తమానం అవ్వడానికి ముందు పూర్తి చేయాలి. ఓకే, అది అద్భుతమైన ఫలితం. మరి 2 సమయంలో కాకుండా దీక్షా ప్రకరణలో చేస్తే అది భూతాలకి ప్రేతాలకి పిశాచాలకి రాక్షసులకి ఆ శక్తి వెళ్ళిపోతుంది. అది మంత్రం కదండి. అవును, మంత్రమే. ఆ దీక్షగా ఒక విధానం అనుసరిస్తున్నప్పుడు దానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయానికి సందర్భంగా నువ్వు చేయగలిగితే అది దైవకృతంగా ఆ మంత్రం శక్తిని ఏర్పడుతుంది. సూర్యోదయం తర్వాత ఈ దీక్షాకృతులన్నీ కూడా రాక్షస సంబంధంగా ఉంటాయి. నువ్వు మొదలుపెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు చేయి, ఇబ్బంది లేదు.
లేదు నేను 7 గంటలకు మొదలుపెట్టి దీక్షలో చేసుకుంటానంటే అది మనకు ఉపయోగం లేదండి. ఎంత చేసినా చాలా మంది ప్రారంభించే సమయం మీరు చెప్పినట్టుగా ఉంటే ఉత్తమం. ఓకే. మీరు సాయంత్రం వరకు మధ్యలో ఆపకుండా చేసుకుంటారు, నష్టం లేదు. కానీ ప్రారంభించే సమయం అనేటువంటిది ప్రధానంగా మీరు చూసుకోండి. అది చూసుకొని సాయంత్రం వరకు చేసినా అది మొత్తం మీ దగ్గర ఉంటుంది శక్తి. నేను ప్రారంభించటమే 7 తర్వాత ప్రారంభం చేస్తాను అని అంటే ఉషోదయం, అరుణోదయం, సూర్యోదయం, తర్వాత రాక్షసోదయం, 7 తర్వాత రాక్షసులు ఉదయించేటువంటిది. అందుకనే మన పెద్దవాళ్ళు 6-7 తర్వాత నోట్లో బ్రష్ పెట్టుకుంటే రాక్షసధం అని తిడుతూ ఉంటారు. అలానే రాత్రి 10 తర్వాత భోజనం చేసేటువంటి రాక్షస భోజనం చేస్తున్నాడు వాడు అంటుంటారు. ఇవి కొన్ని కొన్ని ఉంటాయి. ఏ సమయంలో మనం చేయవలసింది చేయకుండా చేయవలసింది చెయ్యరాని టైంలో చేస్తామో ఆ దుష్ఫలితాలే మన మీద ఆ ప్రభావం బాగా చూపిస్తుంటుంది. మనీలైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం చేసేటుంటే మన మీద దుష్ప్రభావాలు, దుష్ఫలితాలు, సత్ప్రభావము, సత్ఫలితాలు కూడా చూపిస్తుంటుంది. కనుక లలితా సహస్రం అనేటువంటిది అనేక రకాలుగా చెప్పబడి ఉన్నది. 183 శ్లోకాలకి 183 విధానాలు ఉన్నాయి, లేదు అంటానికి లేదు. కానీ కామ్యం కోసం నిర్దిష్టంగా తీసుకొని చేయటం కన్నా అకామ్యముతో, అంటే ఏ కోరిక లేదు, 72 రోజులు నేను పారాయణ చేయాలనుకున్నాను అంతే. తెల్లవారుజామున పుట్టి చక్కగా ఇలా కళ్ళతోటి మంత్రం బయటికి అనవద్దు. అదేంటండి మంత్రం ఎందుకు బయటకు అనకూడదు? స్వర అక్షర పద వృత్తవర్ణాలు అనేటువంటి దానికి ఒక క్రమబద్ధీకరణ ఉంటుంది. మనము కొన్ని శ్లోకాలు చెబుతున్నప్పుడు నాలిక తిరక్కపోవచ్చు, నాలిక తిరక్కపోవచ్చు. ఒత్తు పలకవలసిన చోట ఒత్తు పలకం. అవునండి. ఉద్యద్భాను సహస్రాభ అన్నప్పుడు ఉద్యద్భాను సహస్రాభ అని చెప్పేస్తారు, అంతే కదండి. ఆ ఒత్తు ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల. ఆ అక్షరం స్పష్టంగా మనం పలకలేం, ఆ ఒత్తి రాదు, దానివల్ల మనకు దుర్దోషాలు వస్తాయి. ఒత్తున్న ప్రతి దగ్గర అట్లా ఒత్తు పెట్టాలి, చెప్పాలి. ఒత్తు లేదు సమాంతరంగా వెళ్ళిపోతుంది. ఆ ఒత్తు ఉన్న చోట దాని యొక్క విధానం అక్షరం స్పష్టంగా పలకాలి. పలకినప్పుడు ఎట్లా? ఉద్యద్భాను, దానికి స్పెషల్ ఉంది అక్కడ, దాని మీద ఒత్తు కింద ఒత్తి ఇచ్చాడు ప్రత్యేకంగా. దాని కింద ఉద్యద్భాను సహస్రాభ అంటే ఎట్లా? ఆ భ అనేటువంటిది ఆ నాభి నుంచి బయటికి రాలి. ఉద్యద్భాను అన్నప్పుడు ఆ నాభి నుంచి తృతీయ శవనంలో రావాలి. మామూలుగా మీరు చేసేసుకోండి. ఎట్లా? శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమతి సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత అన్నప్పుడు ఆ అక్షరం స్పెషల్ అది వినిపించాలి బయటికి. దేవకార్కి సముదిత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల. అది ఎక్కడైతే స్పెసిఫిక్గా ఒక అక్షరానికి అనేటువంటిది ఏర్పడుతుందో దాన్ని మనం పలకగలగాలి. రద్ధ స్పష్టాక్షరం మంత్రశ్చంద్ర భాస్కర ద్యుతి అని చెప్పి విష్ణు సహస్రనామంలో. ఇవి మనం పలకలేనప్పుడు దాని నుంచి మనం దోషాన్ని కూడా తీసుకుంటాం. చాలామంది పాపం అదేంటండి మేము మంత్రం చదువుతున్నాం, ఎలా చదివితే ఏమైంది, మేము మంత్రం చదువుతున్నాం కదండి, ఆ మంత్రం చదవటం వలన మాకు పుణ్యమే వస్తుంది కదా, మేము భక్తితో చదువుతున్నాం, మాకు రాకపోవచ్చు. ఎవరు చదవమన్నాను నిన్ను? చదివితే ఏదో అవుతుందని కదండి చదివేది. పాడైపోద్ది అంటున్నా నేను. చదువు ఎలా చదువుతా? కళ్ళతో చదువు, నీకు తప్పులు రావు. నేను భక్తిగా చదివానండి, అమ్మాలి బుద్ధులు తిట్టారంటే ఎట్లా సరిపోతుంది? ఇప్పుడు మీరున్నారు, మీకు ఏమాత్రం మీకు ఆలోచన లేదా? నవ్వుతూ తిట్టామనుకోండి, మీరు నేనేదో నవ్వుతున్నారు ఉంటారు, సీరియస్గా అమ్మా కొంచెం ఆలోచన లేదంటే అన్నమాట మీరు వినరు. ఆ మొహంలో సీరియస్ చూసి రకరకాలుగా మీరు నేను తిట్టానని అనుకుంటారు. నవ్వుతూ తిట్టండి, అర్థం కాదు. ఎలా అంటే దారి తప్పట్ల విషయం, బా వాడు పెద్ద పులిలాగా ఉన్నాడు రా అంటాడు. ఇంకోళ్ళు అంటారు వీడు మురగన్ రా అంటే కోపం వచ్చేస్తుంది. అవును, వీడు మృగంతో సమానం అంటే కోపం వచ్చేస్తుంది. అదే వాడిని పులి చెప్పే విధానంలోనే ఉంది, ఎలా తీసుకుంటాం అనేది. అది వాడు మృగన్ రా అంటాడు, వాడు కోపం వచ్చేస్తుంది. వాడు పులిరా అన్నాం అనుకోండి, పులి మృగమే కదా. అవును, అది వాడికి నేను గొప్పవాడిని ఫీల్ అవుతాడు. అంటే ఏంటంటే నువ్వు చేసే విధానం, ఆరాధించే విధానం ఒకటండి. సరే మనుషులు కాబట్టి మనం అనేదాన్ని తగ్గట్టు రియాక్ట్ అవుతూ ఉంటారు. దేవతలు కూడా అలా రియాక్ట్ అవుతారా? అంటే అవుతేనే కదా దోషం వస్తుంది అని. ఇక్కడ
దైవాధీనం జగత్సర్వం, మంత్రాధీనంతు దైవతం. ఆ భగవంతుడు ఎక్కడుంటాడు? మంత్రం ఆధీనంలో. ఆ మంత్రాన్ని నువ్వు సవ్యంగా చదివితేనే కదా ఓకే. ఆ ఫలితాన్ని తీసుకోగలిగేది. సవ్యంగా మనం చదవనప్పుడు తప్పులు చదువుతూ, స్వరాలు ఇష్టం వచ్చినట్టు చదువుతూ, ఎట్లా పడితే ఎట్లా చదివేస్తున్నప్పుడు దాని యొక్క ఫలితం సత్ఫలితం వస్తుందా, దుష్ఫలితం వస్తుందా? మంత్రాధీనంతో దైవతం అన్నప్పుడు నువ్వు ఆ మంత్రాన్ని ఎంత జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదవాలి, అంతే కదండి. కాబట్టి అది మనం గమనించుకోవాలి. కాబట్టి కామ్యం అనేటువంటిది లేకుండా 72 రోజులు లలితా సహస్రనామం నేను మానసికంగా పారాయణ చేసుకుంటా అని మొదలుపెట్టండి. 72 రోజుల తర్వాత నిజంగానే మీకున్నటువంటి మానసిక ప్రశాంతత ఎక్కడ దొరకదు. అది అనుభవేక వైద్యం అండి. అనుభవిస్తే మాత్రమే ఆ ఆనందాన్ని మనం పొందగలుగుతాం. ఏదో 10 రోజులు చదివాను అంటే అవ్వదు. 72 రోజుల మధ్యలో ఇబ్బంది వస్తున్నాడు వాళ్ళకి, ఆ 4 రోజులు ఆపేసేయండి. 5వ రోజు నుంచి మళ్ళీ కంటిన్యూ. 72 రోజులు పూర్తి చేసుకోగలిగితే అపరిమితమైన ఆనందం. మనం ఎక్కడున్నప్పటికీ కూడా పాజిటివ్ వైబ్స్ అంటారు చూసారండి, మన చుట్టూతో ఎప్పుడూ ఉంటాయి. అంతకన్నా కావాల్సింది ఏముంది అంటే లలితా సహస్రనామ స్తోత్రానికి మూలం ఏమిటి అంటే ఎప్పుడూ కూడా ఇందాక అష్టమి చంద్రభ్రాతం చెప్పుకున్నాం, ప్రసన్న వదనంతో ఎప్పుడు ఆ ముఖంలో చిరునవ్వు అనేటువంటిది ఎలా విరాజిల్లుతూ ఉంటుంది. ఆ చిరునవ్వు ఎవరికి ఉంటుంది? కష్టం లేని వాడికి ఉంటుంది, కష్టాన్ని అధిగమించిన వాడికి ఉంటుంది. అది నువ్వు చేసుకోగలిగితే ఆ కష్టాన్ని అధిగమించిన వాడివే అవుతావు. ఎందువలన ఎప్పుడు అమ్మవారు నీ వెనకే ఉంటుంది, నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉంటావు. ఆ ఒక్క దీనికోసమే లలితా సహస్రనామాన్ని, అంటే అమ్మవారు నీ దగ్గర తోడుగా నీడగా ఎప్పుడూ కూడా నిలబడి ఉంటుంది అని చెప్పడానికి మూలం లలితా సహస్రనామం. ఇందులో మీరు 72 సార్లు మీరు పారాయణ చేస్తే మొత్తం బీజాక్షరాలే. ఎన్ని లక్షల బీజాక్షరాలు పారాయణ చేసి ఉంటారు గమనించండి. అవునా? 18 సార్లు చేస్తే 1,00,000 పైన బీజాక్షరాలు. 72 సార్లు మీరు పారాయణ చేశారు అని అంటే ఎన్ని లక్షల బీజాక్షరాలు మీరు చదివినట్టు మానసికంగా. మనస్సులో అన్ని రకాల బీజాక్షరాలు, అన్ని లక్షల బీజాక్షరాలు మీరు పారాయణ చేసుకున్నారంటే ఆ మనస్సు అనేటువంటిది ఎంతటి వైబ్రేషన్ ఇస్తుంది, ఎంత శక్తి ఇస్తుంది. ఒక ఆరా అంటారు చూసారా, అది మన చుట్టూదా కూడా ఎంత ఉంటుంది. మన దగ్గరికి ఏదైనా ఒక నెగిటివ్ రాగలుగుతుందా? అది అన్ని లక్షలు 18 సార్లు మీ లలితా సహస్రనామం పారాయణ చేశారు అని అంటే 1,00,000 పైన మీరు పారాయణ చేసినటువంటి 1,00,000 పైన బీజాక్షరాలు 72 సార్లు చేస్తే, 18 సార్లు చేస్తేనే 18 సార్లు మీరు చేశారు అని అంటే 1,00,000 పైన బీజాక్షరాలు మీరు పారాయణ చేసినట్టే. 72 సార్లు చేస్తే ఎన్ని లక్షలు అవుతుంది? అన్ని లక్షల బీజాక్షరాలు మనం పారాయణ చేసిన తర్వాత ఎంత క్షేమంగా ఉంటామండి. అంతకుమించి వేరేది ఏమైనా ఉందా? కానీ మనం చెయ్యం. కర్మ మనల్ని అనుభవింపజేసేంత వరకు అది వదిలిపెట్టదు. అంటే చేయనివ్వదా? ఆటంకాలు వస్తాయా? ఏదో ఒక ఆటంకం తీసుకొస్తుంది. మరి ఒకవేళ నిజంగా మీరు అన్నట్టు ఆటంకం వచ్చి మధ్యలో మానేయాల్సి వచ్చింది, మళ్ళీ మొదలు పెట్టలేకపోయాము అంటే ఇంకా అంటే చాలా మంది టెన్షన్ పడుతూ ఉంటారు, అరే మధ్యలో ఆటంకం వచ్చింది, ఆగిపోయింది, మళ్ళీ చేయాలన్నా చేయలేక. ఆటంకం దేని వల్ల వచ్చింది? ఏదైనా జాతాశోచము మృతాశోచము ఆడవాళ్ళకి వచ్చేటువంటి ఇబ్బందులు మినహాయిస్తే వేరే ఆటంకం లేదు. ఒళ్ళు బద్ధకం చేష్టలు కూడా ఉంటాయి కదండి. అదే ఒళ్ళు బద్ధకం వచ్చినప్పుడు మీకు బయటికి వెళ్తే 1,00,000 రూపాయలు డబ్బులు వస్తే మీరు వెళ్ళటం మానేస్తారా? ఉంటారా? ఇవాళ ఒళ్ళు బద్ధకం వచ్చింది చేయను, ఇవాళ మీరు ఏనాడు డబ్బులు కట్టింది ఉంది, ఇవాళ మీరు సొంతకం పెట్టేసి కాగితం ఇస్తే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తారు, రేపైతే అవి ఆగిపోతే అంటే వెళ్తారా వెళ్ళరా? మరి డబ్బులు ఎవరికి వద్దు అంటే అక్కడ మీకు ఆ ఒళ్ళు బద్ధకం రాంది ఇక్కడ ఎలా వచ్చిందండి? అది మనం గమనించుకోవాల్సింది. జీవితం జీవం లేనిదే జీవితం లేదు, జీవితం లేనిదే జీవం కష్టం, జీవితం లేని జీవం అనవసరం, జీవం లేకుండా జీవితం లేదు. ఆ ఓంకారమే ప్రాణబీజం జీవం. అది మరి 72 రోజులు అండి, రోజుకి 45 నిమిషాలు. పోను మీకు 20 నిమిషాలు కూడా అయిపోతుంది అలవాటు. ఆ 72 రోజుల్లో రోజుకు ఒక అరగంట మేము తెల్లవారుసన కేటాయించలేమా? అనుకుంటే చేయొచ్చు. కానీ ఆ కర్మ అనేటువంటిది చూసారండి, అది మిమ్మల్ని డామినేట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. సో ఇక్కడ మనం గమనించాల్సింది, నాకు బద్ధకం వచ్చింది, చేయలేకపోతున్నా, సో నన్ను ఏదో ఒక రకమైన నెగిటివ్ వెనక్కి లాగుతుంది. ఇది నేను చేయగలిగితే
చాలా అద్భుతమైనటువంటి పవర్ జనరేట్ అవుతుంది. నన్ను ఏమీ చేయలేదు కాబట్టి అది నేను చేయనీయకుండా కనుక ఆపేస్తే అనేక రకాల కర్మలు, అనేక రకాల ఇబ్బందులు నా చుట్టూతా వచ్చుంటాయి. కనుక నేను ఇప్పుడు దేన్ని అధిగమించాలి? ఏదైతే బద్ధకం ఉందో దాన్ని అధిగమించగలగాలి. అంటే నీ ఇంద్రియాల్ని, నీ శరీరాన్ని నువ్వు నీ స్థితిలో ఉంచుకోగలగాలి. ఇప్పుడు ఈ బద్ధకం కూడా ఆ కర్మ వల్లే వచ్చిందే అనుకోండి, మనం కర్మని మార్చలేం కదండి. అదే ఆ మాట ఎందుకు అంటున్నారు? అదే కర్మ మార్చలేనప్పుడు మీరు బ్యాంకుకి ఎలా వెళ్తున్నారు, డబ్బులు ఎలా దానికి మారేర్చుకున్నటువంటి కర్మ దీనికి ఎందుకు మార్చుకోలేకపోతున్నారు? అంటే మన చేతుల్లో ఉంది అంటున్నారు. మన చేతుల్లోనే ఉంది. దాన్ని తప్పించుకోవటమా, దానికి లోనవ్వటమా మన చేతుల్లోనే ఉందండి. మీ కర్మ అనుకుందాం కదా, దీపారాధన ఉంది, కర్మ నా చేతి చేసి చెప్పి వేలైతే పెట్టరు కదా దాని మీద. అదే పక్కన తినే పదార్థాలు ఉన్నాయి, కర్మ నా చేతి చేసి చెప్పి అవి తీసుకుంటాం. ఇక్కడ ఆలోచన ఎక్కడ ఉందండి? మన దగ్గరే ఉంది. మీరు ఇందాక మనకు మంచి అయితే పుణ్యం, చెడైతే పాపం అన్నట్టు, అవసరానికి తగ్గట్టుగా. కనుక అంటే దేనికోసం అంటే నీవు నీ విధానాన్ని, నీ యొక్క మెదడుని, నీ మనస్సుని, నీ శరీరాన్ని నువ్వు నిగ్రహంలో పెట్టుకోగలిగితే ఇంకొక గ్రహాన్ని నేను చేస్తుంది. అంతేలేండి. ఏమైనా చేస్తుందా? లేదు. దానికోసం నువ్వు చెయ్యి. చతుషష్ఠి ఉపచారాఢ్య చతుషష్ఠి కిలామయి మహాచతుషష్ఠి కోటి యోగిని ఘనసేవిత. అంటే ఇది నువ్వు 72 రోజులు చేయగలిగితే 64 కళలు ఏవైతే ఉన్నాయో చాలా అందులో ఇంపార్టెంట్ ఏవైతే నీకు అవసరమో ఆ సమయానికి నీ దగ్గరకు వచ్చేవి. లోపల సప్తచక్ర సమూహం ఒకటి ఉంటుంది, దాన్ని మేలుకొల్పుతుంది. తద్వారా మనం ఏం చేయాలో చేయగలుగుతాం. ఈ అన్నిట్లకి కూడా మనిషికి జీవాధారం, మూలాధారం లలితా సహస్రనామం. కాబట్టి అది ఏదో ఒక కామ్యం కోసం కాదు, జీవితం కోసం మానసికంగా తీసుకోగలిగితే అంతకు మించినటువంటి బ్రహ్మ విద్య మరొకటి లేదు. అది విషయం. నిజంగా చాలా మంచి వివరణ గురుగారు. ప్రతి ఒక్కరు చేసేస్తున్నారు కానీ నిజంగా కామ్యం కోసమే. అవును. అసలు ఎందుకు చేస్తున్నాము, ఎందుకు చెయ్యాలి, ఏ ఉద్దేశంతో చేయాలనే పర్పస్ తెలుసుకొని చేస్తే ఫలితం ఆటోమేటిక్గా వస్తుంది. మీరు చెప్పింది. ధన్యవాదాలండి.